the media. Thank you very much for joining us. Meerandaru kinda choosuntaru studio. I hope you like the studios. Nachaya meeku? Did you like the studios, both of them? So she's the architect for that, Shravya Manasa Bogireddy. It's her brainchild. Everything she has done. మేము ఊరికనే moral support చేస్తున్నాం నేను. I'm her husband. She has been a Kuchipudi dancer for several years, close to 2 decades now. She has been running the academy. पिछले 18 साल से इनका अकेडमी चल रहा है, सुमधुरा आर्ट्स अकेडमी. तकरीबन 200-250 स्टूडेंट्स हैं उनके कुचिपुड़ी के, नॉट जस्ट फ्रॉम हैदराबाद बट ఫ్రమ్ అక్రాస్ ఇండియా. ఈ మన సుమధురా ఆర్ట్స్ అకాడమీ స్టూడియో రెండున్నర సంవత్సరాలు అయింది దాన్ని స్టార్ట్ చేసి. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు వస్తారు, వీళ్ళు ఎలాగా చాలా ఈవెంట్స్లో పర్ఫార్మెన్సెస్ అవి చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత మాకు అదృష్టంగా ఈ స్పేస్ కూడా దొరికింది, 3rd ఫ్లోర్ కూడా దొరికింది, 1st ఫ్లోర్ కూడా దొరికింది. 3rd ఫ్లోర్ ఇది మా ఆఫీస్లో కన్వర్ట్ చేసుకున్నాం, మా గురు ప్రొడక్షన్స్ ఆఫీస్ ఉంది. కింద 1st ఫ్లోర్లో వచ్చేసేసి ఇంకో స్టూడియో పెట్టి నాట్ జస్ట్ కుచిపుడి, ఇక్కడ 2nd ఫ్లోర్లో ఎసెన్షియలీ కుచిపుడి ఉంది. బట్ 1st ఫ్లోర్లో కుచిపుడి, భరతనాట్యం, బాలీవుడ్, ఆల్ కైండ్స్ ఆఫ్ డాన్సే కాకుండా మ్యూజిక్ కూడా. ఈరోజు ఇన్ఫ్యాక్ట్ ఈరోజా ఇప్పుడు షోకేస్లో ఈరోజు ఈవినింగ్ ఒక షోకేస్ ఉంది. ఆర్ఎబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని వయలిన్ వాళ్ళు ప్లే చేస్తారు, అశోక్ గుర్జాలే సార్, వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి ఈరోజు పర్ఫామ్ చేస్తున్నారు. అలాగే ఈ థియేటర్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. దే విల్ హ్యావ్ దేర్ షోకేస్ అండ్ ఆల్. సో ఫర్ ద నెక్స్ట్ 2 days there are many programs that are lined up. The whole idea is to give everybody an opportunity to come and perform, use it as a performing space. ఎవరైనా థియేటర్ ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా వర్క్షాప్స్ అవి చేసుకోవాలి, ఆర్ అదర్వైజ్ ఇఫ్ సంబడీ ఈజ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయింటింగ్ వర్క్షాప్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్షాప్. ఇలాంటి స్పేస్ హైదరాబాద్లో ఇంత పెద్ద స్పేస్ దొరకడం కొంచెం కష్టం. There are spaces, కానీ చిన్న కంజెస్టెడ్ స్టూడియోస్ అవి ఉన్నాయి. దిస్ హోల్ బిల్డింగ్ లక్లీ వీ గాట్ వెరీ లక్కీ దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్. మధ్యలో పిల్లర్స్ అవి కూడా ఏం లేవు 2 ఫ్లోర్స్లో. ఇట్ ఈస్ వెరీ వెరీ స్ప్రెడ్ అవుట్. సో ఈజీలీ ఇట్ కెన్ అకామిడేట్ అబౌట్ 70-80 పీపుల్ బోత్ ద ఫ్లోర్స్. దట్ ఈస్ ద హోల్ ఐడియా. ఆ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ వచ్చారు ఈరోజు. రెస్ట్ ఐ లీవ్ ఇట్ టు శ్రవ్య, టు అంకుల్ as well, శ్రీనివాస్ బోగిరెడ్డి గారు, అండ్ ఆల్ ది అదర్స్. వీ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్ టు స్పీక్, బట్ లెట్స్ స్టార్ట్ విత్ శ్రవ్య. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది ద లాంచ్ ఆఫ్ ద స్టూడియో. యాక్చువల్లీ 2nd ఫ్లోర్, 2 ఫ్లోర్స్లో వీ హ్యావ్ గాట్ స్టూడియోస్. సో 2nd ఫ్లోర్ స్టూడియో అన్నది వీ టుక్ ఇట్ 2 years బ్యాక్. సో అప్పుడు కోవిడ్ ఉండి ఫార్మల్ ఇనాగ్రేషన్ చేయలేకపోయాం 2nd ఫ్లోర్కి. సో 1st ఫ్లోర్ ఒక ఫ్యూ మంత్స్ అయింది అండ్ రెనోవేషన్ అంతా అయిపోయాక 1st ఫ్లోర్ ఇస్ అ న్యూ స్టూడియో అండ్ వీ వాంటెడ్ టు obviously show the 2nd floor and the whole vibe of our space to everybody. And we were waiting for a perfect time. So Ellundi 29th is International Dance Day. So I was waiting for International Dance Day to have the vibe of the launch of my place. So International Dance Day ni puraskarinchukoni we are inaugurating our both studios. And Sumadhura is my Kuchipudi academy which has been running for the past 18 years. 18 years నుంచి సుమధురాన్ని రన్ చేస్తున్నాం. అది కంప్లీట్గా కూచిపూడి. అండ్ బికాజ్ అంటే ఓన్లీ కూచిపూడి కాకుండా మై హార్ట్ ఇస్ ఇన్ టు అ లాట్ ఆఫ్ అదర్ ఆర్ట్ ఫార్మ్స్, లాట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్ ఫార్మ్స్. సో ఐ ఆల్సో వాంటెడ్ టు హ్యావ్ అ స్పేస్ ఫర్ a space where different art forms come together. Oka Swardham, that I get to meet a lot of people from different backgrounds, and also to collaborate with a lot of artists and get the scene of artists coming together and collaborating and creating something new. So that is the main aim in creating IRA. So IRA space anedi, it is called a space for performing arts. So elanti kalaina sare ikkadiki vachi వాళ్ళు అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వీ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ సౌండ్ సిస్టమ్, వీ హ్యావ్ గాట్ స్క్రీనింగ్స్ కూడా అవుతున్నాయి, సెమినార్స్ అవుతున్నాయి, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ వర్క్ షాప్స్. సో ఒక స్పేస్లో అ స్పేస్ ఫర్ ఆర్టిస్ట్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు ప్రమోట్ ఇట్. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ అ పర్ఫెక్ట్ అకేషన్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ హియర్ టు సపోర్ట్ ద డ్రీమ్ దట్ ఐ హ్యాడ్. And also to all the media friends, thank you so much for coming today. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. సుమధుర ఆర్ట్స్ అకాడమీ అనే సంస్థని 2005 సంవత్సరంలో వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ప్రారంభించడం జరిగింది. అంటే మ్యూజిక్ అండ్ డాన్స్ ఈ రెండు కూడా నాకు ప్రాణం, చాలా ఇష్టం. బేసికల్లీ నేను సింగర్ని అవడం, స్టేజ్ యాక్టర్ని కూడా, ఆర్టిస్ట్ని కూడా అవ్వడం వల్ల ఏదో ఒక అకాడమీని పెడితే దాంతో నేను డెవలప్ అవుతూ చాలామందిని నాతో పాటు డెవలప్ చేయొచ్చు అనే సదుద్దేశంతో ఈ సంస్థని 2005లో స్థాపించడం జరిగింది. తర్వాత మా డాటర్ చిరంజీవి శ్రవ్య మానస కూచిపూడి పెర్ఫార్మెన్స్ పట్ల బాగా ఆసక్తి ఉండటంతో రైట్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 7 years తన్ని డాన్స్లో జాయిన్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ హెర్ స్టడీస్, సో ఆల్మోస్ట్ ఎంటెక్ వరకు చదివిన తర్వాత
మెట్రో రైల్లో కూడా జాబ్ వచ్చిన తర్వాత కూడా డాడీ నాకు జాబ్ అంటే ఇష్టం లేదు, నాకు ఏదో డాన్స్ ఆల్ ది టైమ్స్ నాకు గజ్జల శబ్దాలు అవన్నీ వినిపిస్తున్నాయి, నేను ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ అనగానే సో చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాను. అప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ మాస్టర్ ఇన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యి ఎంపీఏ కంప్లీట్ చేసి దెన్ పిహెచ్డి, నౌ షీ ఈస్ డూయింగ్ పిహెచ్డి, మేబీ 2-3 monthsలో షీ ఈస్ గోయింగ్ టు గెట్ డాక్టరేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆర్టిస్టులు ఉంటారు చాలామంది, మనం లెక్కల్లో కొన్ని వేళల్లో లెక్క పెట్టుకోవచ్చు మనం, బట్ పెర్ఫెక్షన్ ఉన్న ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే అంటే మా డాటర్ అని చెప్పడం కాకుండా మా డాటర్తో పాటు ఇక్కడ ఎవరైతే డాటర్ సారథ్యంలో నేర్చుకున్న స్టూడెంట్స్ మోర్ దాన్ 400 ఉన్నారో అందరూ కూడా వాళ్ళ టీచర్కి ఏమాత్రం సరిపోకుండా తగ్గకుండా డాన్స్ నేర్చుకునే ఇన్స్టిట్యూట్ అని గర్వంగా చెప్పగలం. సో ఈ సుమధుర ఆర్ట్స్ అకాడమీకి అనుబంధంగా ఈ ఐరా స్టూడియోస్ అనే దాన్ని ఇవాళ మనం లాంఛనంగా ప్రారంభించుకున్నాం. ఈ ఐరా స్టూడియోస్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్కి సంబంధించి అంటే లలిత కళల్లో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కొన్ని ఉంటాయి, ఎస్పెషల్లీ మ్యూజిక్, డాన్స్, అది వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్స్ట్రుమెంటల్ ఆర్ వోకల్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఆర్టిస్టులు కానీ స్టేజ్ పెర్ఫామ్ చేసేవాళ్ళు కానీ అండ్ ఏమైనా వర్క్షాప్ సంబంధించి రిలేటెడ్ టు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఓన్లీ వాళ్ళందరికీ కూడా ఈ స్పేస్ ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ ఐరా స్టూడియోస్ని కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అకాడమీలో 11 మెంబర్స్తో స్టార్ట్ చేసింది మా చిరంజీవి. ఇవాళ మోర్ దాన్ 400 స్టూడెంట్స్ కూచిపూడి డాన్స్ని ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నారు. దీంతోపాటు కర్ణాటక సంగీతం ఉంది. అలాగే బాలీవుడ్ పట్ల కూడా ఇవాళ రేపు మన జనరేషన్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం మనం, వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ డాన్స్ కూడా మనం పెట్టడం జరిగింది. సో యాక్చువల్లీ ఇవాళ ఈ కార్యక్రమానికి మన సినీ రంగానికి సంబంధించిన ప్రముఖుల్ని చాలామంది ఇన్వైట్ చేశాం. తరుణ్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు, తర్వాత ప్రేమ్ రక్షిత్ గారు. అంటే డ్యూ టు సమ్ రీజన్స్, డ్యూ టు బిజీ హెక్టిక్ షెడ్యూల్ వాళ్ళు రాలేకపోవడం వల్ల మేబీ టుడే రాకపోతే రేపంటే లేదంటే ఎల్లుండి అలా వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా స్టూడియోకి ఒకసారి వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, సో ఇవాళ ఈ కార్యక్రమంలో ఇవాళ రేపు ఎందుకైతే పెట్టుకున్నాం అంటే చాలామంది బిజీ ఉన్నారు వీకెండ్స్. సో అందరూ కూడా వచ్చి ఈ ఐరా స్టూడియోస్ని చూడాలనే ప్లాన్ తోటి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవాళ నుంచి రేపటి దాకా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. కేవలం మా అకాడమీ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా ఆర్ఎఫ్బి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెర్ఫార్మింగ్ వైలిన్, సింఫనీ వాళ్ళు కూడా ఇవాళ పెర్ఫామ్ చేస్తున్నారు ఈవినింగ్. వాళ్ళతో పాటు మధు ఇంటర్నేషనల్ మైమ్ ఆర్టిస్ట్ మధు గారి పెర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ అన్నీ ఇవాళ రేపు మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. సో వచ్చిన వీక్షకులకి అలాగే వెల్ విషర్స్ అందరూ కూడా వాళ్ళకి ఈ కార్యక్రమాలన్నీ నచ్చాలని, వాళ్ళు మమ్మల్ని మా అకాడమీని సుమధుర ఆర్ట్స్ అకాడమీ సంబంధించిన ఐరా స్టూడియోస్ని బ్లెస్ చేయాలని కోరుకుంటూ, మా చిరంజీవిని బ్లెస్ చేయడానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నాతో పాటు ఇక్కడ సాటిమేటి కళాకారులు ఉన్నారు. సో అటు అప్పాజీ అంబరీష్ గారు వెల్ నోన్ ఆర్టిస్ట్, అలాగే వారికి ఇంకా చాలా కళలు ఉన్నాయి. అలాగే సచిదేవ్ గారు రైటర్ అండ్ డైరెక్టర్, ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో Ronak Khair Khan, I think industrialist or businessman. He owns Hyderabad. I know only a little bit about sir, but he's a great personality. My daughter and my son-in-law, they know him very well, sir. Connected to your type of work is I have this place called Booth Bangla. I think Booth Bangla, some building undi మీ అందరికీ తెలిసే ఉండాలి. It's his own property. Road number 25. So అందులో నంబర్ ఆఫ్ సినిమాలు మేము చేసాం సార్. I done more than 8 to 9 movies and more than 10 serials as an actor. సో ఐ ఫీలింగ్ సో ప్రౌడ్ నౌ. సో ఆ ప్రాపర్టీ కూడా ఐరా స్టూడియోస్లో యూజ్ చేసుకోవచ్చు విత్ దిస్ సార్స్ పర్మిషన్. సో ఇవాళ నాకు దొరికారు కాబట్టి. సో నా రైట్ మా సన్నిల్లా అండ్ ప్రముఖ నటులు, రచయిత, దర్శకులు ఉత్తేజ్ గారు ఉన్నారు. సో వీరందరూ ఇవాళ వచ్చి మా చిరంజీవిని దీవించడానికి ఇచ్చేసినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చిన్న విన్నపం ఏంటంటే, మామూలుగా మనం సినిమా ఫంక్షన్లు ఎక్కువలో కలుస్తుంటారు తమ్ముళ్ళు చాలామంది, మా అందరికీ తెలుసు. అయితే ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ కాబట్టి కొంచెం వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. బికాస్ సినిమా అంటే ఏదో అది ఒక పోస్టర్ రూపంలోనో సినిమా రిలీజ్ డేట్లో 5-6 రకాలు ఉంటాయి. దీన్ని ఎక్కువగా మీరు ఎక్స్పోజ్ చేయాల్సిందని ఎందుకు అడుగుతున్నాను అంటే, చాలామంది రిహార్సల్స్ చేసుకోవాలంటే ఒక మంచి ప్లేస్ లేదు. ఒక డాన్స్ ఏమన్నా 2-3 hours ఎక్కడన్నా చేసుకుందామంటే ఒక మంచి ప్లేస్ లేదు. ఇందాక రవి గారు చెప్పినట్టు ఉన్నాయి, బట్ ఇంత స్పేస్ ఇంత ఫెసిలిటీ ఉన్నాయనుకోవటం నేనైతే డెఫినెట్గా అనుకోను. ఎందుకంటే ఇది మా స్టూడియో అని చెప్పడం ఏం కాదు, నేను నెంబర్ ఆఫ్ స్టూడియోస్ విజిటెడ్, అవన్నీ చూశాను నేను అక్కడ. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎఫర్ట్స్ చేయలేరు కొంతమంది.
సో సపోజ్ ఇప్పుడు థియేటర్ తీసుకోవాలి, మోర్ దాన్ 1000 అనుకుందామండి పెర్ డే రెంట్. సార్ మా దగ్గర 1000 లేదు, 100 రూపీసే మా దగ్గర ఉందంటే యూ కెన్ కమ్ అండ్ ఆక్యుపై దిస్. అలా చెప్పేవాళ్ళం మేము. సో మనీ పర్పస్ కాకుండా ఆర్టిస్ట్ అనే ప్రతి వాళ్ళు, పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ నేను అని చెప్పుకునే ప్రతి వాళ్ళు ఎవరైనా సరే మా స్టూడియో ఐరా స్టూడియోస్ మోతీనగర్ రావచ్చు. యూ కెన్ యూటిలైజ్ దీస్ సర్వీసెస్ ఇన్ రీజనబుల్ వే. అది కూడా ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అండి, అది కూడా ప్రయారిటీ బేసిస్. చాలామంది ఒకే రోజున మండే, ట్యూస్డే, థర్స్డే కావాలని చాలామంది వస్తుంటారు కదా, అవైలబిలిటీ బేసిస్ని బట్టి వాళ్ళందరికీ కూడా ఆ రకంగా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. లేదు ఎఫర్ట్స్ చేయలేని ఆర్టిస్టులు కూడా వాళ్ళు కూడా ఫ్రీగా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఫైనల్ ఇంటెన్షన్ మాది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడాను. సో ఐ నీడ్ వైడ్ పబ్లిసిటీ. సో ట్రై టు సపోర్ట్ మై అకాడమీ, సముద్ర ఆర్ట్స్ అకాడమీ, ఐరా స్టూడియోస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్. థ్యాంక్ యూ. ఇది నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఫ్యామిలీ గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే సీన్ అన్న నాకు ఒక గత 25 ఏళ్ళుగా తెలుసు. అలాగే మానస చాలా దాదాపు 10-15 ఏళ్ళుగా మానస తెలుసు. మా పెద్ద పాప మానస గారే డ్యాన్స్ నేర్చుకుంది. కరోనా టైంలో మొత్తం డాక్టర్స్ ఎలా బతికించారో తెలియదు, కానీ కరోనా టైంలో బతికించింది కేవలం యాక్టర్స్ అండ్ ఎంటర్టైన్ మీడియా మాత్రమే. సినిమా అండ్ యాక్టర్స్ మాత్రమే కరోనా టైంలో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఒక్కసారి ఊహించండి, టీవీలో షోస్ లేకుండా, సినిమాలు లేకుండా కరోనాను ఊహించండి. సో ఆర్ట్కున్న వాల్యూ అది, ఫైన్ ఆర్ట్స్కున్న గొప్పతనం అది మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ రోజుల్లో డబ్బులుంటే మెస్ పెడదామా, బట్టల షాపులు పెడదామా, ఇంకేదైనా పెడదామా, తాజా కూరగాయలు పెడదామా అనుకుంటున్న ఈ టైంలో కేవలం ఆర్ట్ కోసం, ఫైన్ ఆర్ట్స్ కోసం ఇంత పెద్ద స్పేస్ తీసుకుని ప్లస్ పర్ఫార్మెన్స్ చేయాలనుకునే వాళ్ళకి అండ్ నేర్చుకునే వాళ్ళకి ఇంత స్పేస్ ప్రొవైడ్ చేయడం అనేది, దట్టు ఒక హృదయంతో, హృదయ సంస్కారంతో చేయడం అనేది చాలా గొప్ప విషయం. సీను అండ్ ఆల్ ది బెస్ట్. మానస తర్వాత మానస గురించి, తను రెగ్యులర్గా కూచిపూడి డ్యాన్స్ ఓకే ఒక ధర్మపదంలో ఒక ట్రెడిషనల్గా వెళ్తున్న ఈ కేవలం కూచిపూడే కాకుండా తను చాలా కాంటెంపరీ ఇష్యూస్, సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలు, ప్రజల్లోకి వెళ్ళాల్సిన ఎన్నో విషయాల్ని కూడా టాపిక్స్గా తీసుకొని తను ఒక కాంటెంపరీ డ్యాన్స్ కూడా చేస్తుంది. సో అలా ఎన్నో షోస్ చేసింది. సో ఇటు సొసైటీకి ఉపయోగపడుతుంది. అలాగే కూచిపూడి, భరతనాట్యం ఇలాంటివి కూడా పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్స్ లేవు. కనీసం ఒక ఆర్ట్ ఫామ్ వచ్చి ఉండాలి పిల్లలకి. ఆర్ట్ ఫామ్ ద్వారా పిల్లలకి ఒక డిసిప్లిన్ వస్తుంది, ఒక సంస్కారం వస్తుంది, ఒక తెలుగుదనం వస్తుంది, ఒక కల్చర్ తెలుస్తుంది, ఒక మదర్ ఫాదర్ అంటే ఒక గౌరవం పెరుగుద్ది, టీచర్ అంటే ఒక గౌరవం పెరుగుద్ది, ఒక క్యారెక్టర్ పెరుగుద్ది. ఒక కేవలం ఫేమే కాదు, కేవలం గౌరవమే కాదు, కేవలం డబ్బులే కాదు, ఈ ఫీల్డ్లో లలిత కళల్లో కేవలం ఒక ధర్మం, ఒక కల్చర్ ఏర్పడుద్ది. సో ప్లీజ్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే మన దీంట్లో సుమధురలో జాయిన్ చేయండి. అదేది మన ఐరాలో జాయిన్ చేయండి. అలాగే మీరు ఎక్కడైనా ప్రోగ్రామ్ చేయదలుచుకుంటే రిహార్సల్స్ ప్లేస్ లేకపోతే ఇక్కడికి వచ్చి రిహార్సల్ చేసుకోండి. అలాగే మీరు ఏమైనా పర్ఫార్మెన్స్, మీరు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే, మీ పర్ఫార్మెన్స్ ఇంకేదైనా కావాలంటే ఎక్కడో కాకుండా హాయిగా ఒక స్పేస్ ఉంది, ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయండి. అలాగే సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ, మీ ఫ్రెండ్స్కి, మీ పెద్దవాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి. ఇది ఒక నైస్ ప్లేస్. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. My name is Rajiv and I'm really happy first of all to be part of this family, Sumadhura, and having the privilege of knowing Ravi and Shravya for last 5-6 years. I know Shravya 5 years back when she was running her academy, and I saw her having this dream and vision of making it big, reaching out to more people, more places, and I have seen her how she has been spreading her wings across India. So that is the best part. I have seen when Ravi joined the family, the force has become now unbeatable, unstoppable. They are definitely going to do much more than what individually they could have done. On the performing arts side, being a theatre actor and occasionally I do work in films, I know how beautiful this space is. It's a blessing, it's a boon for theatre artists, it's a boon for performing art people, because we always look out for place where we can do rehearsal, where we can meet, where we can plan our work. So for creative field, I think this is something which was much needed. So I really congratulate Shravya and Ravi for creating this beautiful place. It will be a magic and it will be really nice for the entire community. Thank you. I love the place. I never expected it to be something like this. And this area of Hyderabad is developing. It's very in close proximity to the high-tech city, Film Nagar and all that also. So it's a good thing. And you know I have my studio, you've come there. For the inauguration of a school. Correct.
And sorry, yeah. So you were the anchor for the inauguration of a school which was created on my place called Bhoot Bangla, which is used for films. So all your students will probably be participating there anyway. So I feel very connected with that, and I've known Shravya for about 10 years now, and I knew she was into performing arts, and she's pretty intellectual though, and now I think joining Mr. Ravi is like really made the whole situation complete, because he's very smart and he's very well spoken. And I think they can start that also, like teaching people how to talk, because it's very, very important. Because people do a lot of things, but when it comes to talking, they really fail out there. So very few people who can pull it off, and he's got a massive wit, because he can talk spontaneously, which even I can't do. But even right now, I'm close to trembling because I'm not used to this. So I wish them the best, and I did this kind of a thing. I made some space like this about 25 years ago, like a basic space, which is about this size, maybe about 6,000-7,000 square feet, and I just left it there, thinking someday, I'll help the artists and all that come up, like performing arts to, like visual arts. But it never happened. So those sheds are still lying there. But Shravya has kind of overtaken me in 5 years, and she's got this place. But my place is nowhere compared to this, because this is very beautifully finished, and they have the right staff, and everything is organized here. There is just like a basic space, so it's not even comparable. Maybe if they want to do something there, they're always welcome. So I'll end with that, and I would like them to also support my family, because I come from a royal family. They elected me as the President Nizam, and a lot of them need some work and to do things. Not all of them are fortunate. Some of them are rich, some of them are not. And I'd like to support them in some way or the other. So maybe I'll join hands in some way to see if I can do something on those lines. So I'll end with that. Thank you. అందరికీ నమస్తే అండి. నా పేరు సత్యదేవ్ జంగా. సినీ కథా రచయితని శ్యామ్ సింగ్ రాయ్ అనే మూవీ మధ్య మంచి బ్లాక్ బస్టర్ వచ్చాను. అన్నిటికీ మించి నాకు ఒక ప్రౌడ్ మూమెంట్స్ ఈ క్షణంలో కలుగుతున్నది. నా క్లోజెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్, 35 ఏళ్ల స్నేహం మాది, అంత కుటుంబంలాగా నాకు. ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా అడుగడుగున అంచెలంచెలు ఎదుగుతూ గొప్ప స్థాయికి వచ్చి మంచి డాన్సర్ అయిన మంచి కళా హృదయం గల అమ్మాయి, అలాగే అల్లుడితో ఈ యొక్క సంస్థని ప్రారంభోత్సవాన్ని నన్ను పిలిచాడు. నేను చాలా చోట్ల చూస్తుంటాను, ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక స్టార్టప్ స్టార్ట్ చేస్తుంటారు, అదొక బిజినెస్ టార్గెట్ పెట్టుకొని ఎంత సంపాదించాము అని. ఇక్కడ నాకు ఇంతమంది సహృదయాల్ని మిత్రుల్ని సంపాదించారని తెలుస్తుంది. ఎక్కడ కూడా బిజినెస్ కన్నా ఎక్కువగా మంచి సేవా కార్యక్రమం అండ్ ఆర్ట్ కనిపిస్తున్నది. అప్రిషియేట్ యూ మనస, ఆల్ ది బెస్ట్. అండ్ చాలా చక్కని కార్యక్రమం అండి. ఎంతోమంది కళాకారులు స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి ఒక ప్లేస్, ఒక ప్లాట్ఫామ్ కావాలి అని ఎదురు చూస్తుంటారు. కొంతమంది ఇక్కడ లమాఖాన్ దగ్గర చూసేవాడిని నేను, అలా వచ్చి కూర్చునేవాళ్ళు. ఒకప్పుడు నేను కూడా రచన అక్కడే చేసుకునేవాడిని. క్రమేపీ అది డిస్టర్బ్ కాకుండా ఆ ప్లేసు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలాగా కావాలి అనుకునే టైంకి సరిగ్గా ఆపర్చునిటీ తక్కువ. సో ఇక్కడ అలాంటివన్నీ ఉన్నాయి. చాలా చక్కగా స్టెప్ బై స్టెప్గా ఒక డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, అలాగే సినీ సంబంధమైన కథా రచన చేసుకోవడం అవకాశం కూడా ఇక్కడ ఉంది. అందరికీ చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మిత్రులకి అందరికీ నమస్కారం. ప్రోత్సహించడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్తే. కళలు అంటే ఫైన్ ఆర్ట్స్ మీద అందరికీ ఇష్టం ఉంటుంది. మనం చిన్నప్పుడు పిల్లలు నేర్చుకుంటాం అంటే ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉన్నారు, నేర్పిస్తారు కూడా. లేదా టీవీల్లో వాటిలో మనం వేరే వాళ్ళు చేస్తుంటే చూసి ఎంకరేజ్ చేయడం ఇప్పుడు అంతా పెరిగింది బాగా. అయితే ఏమవుతుందంటే ఒక వయసు వరకు నేర్పిస్తారు. సంగీతం కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఏదైనా ఒక వయసు వరకు నేర్పిస్తారు. ఆ తర్వాత ఏమంటారంటే వాళ్ళు ఆ ప్యాషన్ కంటిన్యూ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎందుకురా కూడు పెడుతుందా గుడ్డు పెడుతుందా అవసరమా అని డిస్కరేజ్ చేసే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. శ్రీనివాస్ గారు అలా కాకుండా వాళ్ళ అమ్మాయి, అంటే నాకు కూడా అమ్మాయి అనుకోండి, మేము ఇద్దరం తండ్రి కూతురు కింద ఒక సినిమా చేసాం. తనని ప్రోత్సహించడం అన్నది చాలా, అంటే మనందరం చాలామంది ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం అది.
మా జనరేషన్ కంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ముఖ్యంగా రాను రాను ఇప్పుడు పెరుగుతున్న వాటిలో పిల్లల్ని ఇలాగే బాగా ప్రోత్సహిస్తున్నారు. కానీ శ్రీనివాస్ గారు దాన్ని ఏ స్థాయి వరకు అంటే అమ్మాయి ఇప్పుడు జాబ్ వదిలేసి ఉద్యోగం వదిలేసి కంటిన్యూ చేయడానికి కూడా ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. అదృష్టవశాత్తు అల్లుడు కూడా దాన్ని సపోర్ట్ చేసే వ్యక్తే దొరికారు. వీళ్ళు వాళ్ళ కుటుంబం వరకు ఈ కళల్ని పరిమితం చేసుకోవడం కాకుండా అందరికీ నేర్పించాలి, అందరికీ అందించాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఎప్పటి నుంచో నడుపుతున్నారు. అక్కడితో ఆగిపోకుండా ఇవాళ ఇదే ప్లాట్ఫామ్లో అంటే ఇలాగా ఔత్సాహిక కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, నటన కావచ్చు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకుంటున్న వాళ్ళు లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, దానినే ఉపాధి కింద చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రకరకాల మంది చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొంత తోడ్పాటు అందించాలి అనే ఒక ఉద్దేశంతో ఇలాంటి స్టూడియో క్రియేట్ చేయడం, పెట్టడం ఇంత పెద్ద ప్లేస్లో చాలా ముదావహం, చాలా సంతోషించదగ్గ విషయం. ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అన్నారు, ఇలాంటి పెద్ద ప్లేసు బహుశా నాకు తెలిసి లేకపోవచ్చు అన్నారు. ఒకవేళ ఉన్నా ఇలాంటి సిటీ మధ్యలో, సిటీ సెంటర్లో దొరుకుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా ఇలాంటి అవకాశాన్ని ఔత్సాహిక కళాకారులు అందరూ ఉపయోగించుకొని వాళ్ళు కూడా పైకి రావాలి. ఈ వీలైనంత వరకు వీళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా ఎంతమందికి వీలైతే అంత సాయం చేయగలగాలని కోరుకుంటూ వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను తెలియజేసేది ఏంటంటే, నేను డాన్సర్, ఐ డిడ్ మై బిఏ ఇన్ భరతనాట్యం, ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ నేను, తర్వాత టీవీ సీరియల్ తీశాను, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ శ్రీనివాస్ గారిది ఫస్ట్ పోర్ట్ఫోలియో చేశాను నేను, ఐ డిడ్. సో ఆ రోజు నుంచి మా ఇద్దరిలో ఏదో ఉంది, శ్రీనివాస్లో తపన ఉంది అని అంటూ చూస్తూ ఉంటే, వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి చూస్తూ ఉంటే డాన్స్, మ్యూజిక్ ఇదంతా కళలతో కూడుకున్న ఫ్యామిలీ ఇది అని తేలిపోయింది నాకు. దానికి తగ్గట్టుగా ఈయన దొరికాడు. ఆ టేస్ట్ చాయిస్ ఉన్న వ్యక్తి ఈయన మల్టిపుల్ స్టూడియో పెట్టాడంటే ఇంకా గ్రేట్. సో ఐ విష్ దెమ్ సక్సెస్ కావాలి. ఇంత పెద్ద స్టూడియో నేను సిటీలో ఎక్కడ చూడలేదు. ఎంత బాగుందంటే ఫెసిలిటీస్ అన్నీ ఫ్యామిలీ అందరికీ, శ్రీనివాస్ గారు ఫ్యామిలీ అందరికీ ఒకే టేస్ట్ ఉన్న ఫ్యామిలీ లేదు, సిటీలో దొరకదు. అమ్మాయికి ఉంటే అబ్బాయికి ఉండదు, అబ్బాయికి ఉంటే అమ్మాయికి ఉండదు. కానీ కలిసికట్టుగా ఉండే ఒక ఫ్యామిలీ సంస్థను హైదరాబాద్కు, ఆంధ్రప్రదేశ్కు, ఇండియాకు అందజేస్తున్నారు వీళ్ళు. వీ షుడ్ క్లాప్ దెమ్ ఫస్ట్. సో కంటిన్యూ ఇట్, వీ సపోర్ట్ యూ. నేను ఒకటి అనౌన్స్ చేయదలుచుకున్నాను. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ షార్ట్ ఫిల్మ్ విత్ శ్రీనివాస్ గారు ఇన్ దిస్ స్టూడియో. And also, and second one is makeup classes I am going to take, second one. Very nice. Thank you. And Third is my paintings also I am going to display here. Super. నేను ఒక 15 ఏళ్ళ నుంచి పెయింటింగ్స్ అన్నీ వేస్తాను. నా ఈ డిస్ప్లే కూడా తనకి ఇచ్చాను ఇవాళ. సో గాడ్ బ్లెస్ దెమ్. అందరూ విజయండి. పత్రికల వాళ్ళకి చెప్పేది ఏంటంటే, కాస్త ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించండి. సినిమా రంగం కాదు ఇది. ఎంత కష్టపడితే కానీ ఈ వ్యవస్థకు ఇంత ఈ స్టేజ్కి రావాలంటే చాలా కష్టం. నేను కష్టపడ్డాను కానీ రాలేకపోయాను నేను. సో వీ షుడ్ విష్ దెమ్ టు సక్సెస్. ప్లీజ్ గివ్ దెమ్ టు సక్సెస్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.